స్థాయిలో ఉన్నాం. మళ్ళీ వేరే దేశాలకి ఈర్ష. ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ కొన్ని దేశాలు ఉన్నాయి, మేమే ఎప్పుడు ముందుండాలి, మాకంటే ఫస్ట్ రావాలి అన్నిట్లో అన్నట్టు ఉంటుంది. కానీ భారతదేశము అన్నిట్లో ముందుకు దూసుకొని పోతుంది. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు పొరుగు దేశాల వాళ్ళందరూ మన పైన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. మనం ఇక్కడ స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే రాత్రింబావులు బార్డర్లు ఎవరు ఉంటారు? సైనికులు. మీరు పొద్దున్న లేచిన నాకు చలి పెడుతుంది సార్, ఈరోజు స్నానం చేయండి సార్ అని నాకు వచ్చి చెప్తారు సైనికులు. వాళ్ళు ఇట్లా నోట్లో నీళ్ళు వేసుకొని బయటకు కుమ్మిస్తే అది కింద పడే లోపలనే మంచిగా మారిపోతారు. అంతా అంటే -°C వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ వరకు ఉంటాయి వాళ్ళ బూట్లు. జమ్మూ కాశ్మీర్ వేరే దేశం నుంచి ఎవరిని రానియకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు మనని. మొత్తం భారతదేశం చుట్టుపక్కల మొత్తం ఏ దేశాల్లో అయితే మనకు భూభాగం ఉందో అక్కడ మొత్తం సైనికులు ఉండి రాత్రింబవలు కాపలా కాస్తుంటారు. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, అయినా అట్లే ఉంటారు. భార్య పిల్లలు దూరంగా ఉంటారు, అయినా అట్లే పనిచేస్తారు. అంటే మన కోసం వాళ్ళు ఎంత కష్టం పడుతున్నారు రాత్రింబవలు చూడాలి. మరి ఆ కష్టాన్ని తెలుసుకొని మిమ్మల్ని అలా కష్టపడమని ఎవరు చెప్పరు. మీ టీచర్లు ఏం చెప్తారు? చక్కగా చదువుకొని పెట్టని చెప్తారు. భారత ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము మీకు ఏం చేస్తుంది? చక్కగా పుస్తకాలు ఇస్తుంది, యూనిఫామ్స్ ఇస్తుంది, అన్ని వసతులు ఉన్నాయి. స్కూల్ ఉంది, భోజనం ఉంది, తర్వాత మంచి టీచర్లు ఉన్నారు, చక్కగా చదువు చెప్తున్నారు, అన్ని పుస్తకాలు ఉన్నాయి. మీరేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా చదువుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. చూడండి ఎంత మంచిగా కూర్చున్నారు, చూడండి ఈరోజు ఎంత మంచిగా అనిపిస్తున్నారు చూడండి అందరు. ఈరోజు ప్రతిరోజు కూడా ఇలా కనిపించింది అనుకోండి, ఎంత సంతోషపడతాం మేము. కాబట్టి మీరు, నా యొక్క మెసేజ్ మీకు ఒకటే ఉంటుంది బట్ ఇప్పుడు కూడా డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీచర్స్ కానీ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా చదువుకోవాలి. క్రమశిక్షణతో ఉంటే భవిష్యత్తులో మీరు కూడా ఖచ్చితంగా మీ వంత సహకారం అందిస్తారు మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు దేశం ఎంతైతే ముందుకు వచ్చిందో ఇంకా ముందుకు తీసుకుని వచ్చి అప్పుడు భారతదేశం అనగానే ప్రపంచ దేశాలందరూ కూడా లేచి నిలబడాలి. మన దేశం అంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత యువకుల పైన ఉంటుంది. మరి యువకులు ఎవరు? మీరే పెద్ద అయిన తర్వాత యువకులు అవుతారు. కాబట్టి మీకు ఇచ్చేటువంటి సందేశం అదే అనమాట. మంచిగా చదువుకోవాలి, తర్వాత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను అనమాట. జై హింద్.